హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. సో మన ఛానల్లో వీడియోస్ వచ్చి చాలా డేస్ అయితే అవుతుంది. సో వినాయక చవితి కాబట్టి ఇంకా మనం ప్రజెంట్ అయితే బొమ్మల కోటర్స్లో ఉన్న బొమ్మలను అయితే చూపించడానికి ముందరికి అయితే వచ్చేసాను. సో ఈ విగ్రహం వచ్చేసి మనకి అరౌండ్ ఒక 14 to 15 ఫీట్ అయితే ఉంటుంది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లో మనకి నాగపాములు అయితే వచ్చి కింద మొత్తం మనకి ఏనుగులతో వస్తుందన్నమాట. స్టాండింగ్ పొజిషన్లో ఆల్రెడీ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మనకి ఆగస్ట్ ఫస్ట్ వీక్లో పెయింటింగ్స్ అయితే వేస్తామని అయితే చెప్పారన్న వాళ్ళు. సో ఇవన్నీ అదే మోడల్ గణేషెస్ అనమాట. కింద వాహనం చేంజ్ అవుతుంది అండ్ ఫేసెస్ కూడా మనకి సింగిల్ ఫేస్ కావాలంటే సింగిల్ ఫేస్, 3 ఫేసెస్ కావాలంటే 3 ఫేసెస్ కూడా వాళ్ళకి పెట్టిస్తామని అయితే మనకి చెప్పారు. గైస్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ గణేష్. మనకి వచ్చేసి 4 చేతులు అండ్ 3 గుర్రాల పైన అయితే వినాయకుడు అయితే కూర్చొని ఉంటాడనమాట. సో దీంట్లో మనకు వచ్చేసి గుర్రం ప్లేస్లో మనకి ఇంకా వేరే యానిమల్స్ ఏదైనా కావాలన్నా కూడా పెట్టిస్తారు. అండ్ ఇది వచ్చేసి 14 ఫీట్స్. గైస్ ఇది వచ్చేసి ఇంకొక మోడల్ గణేష్ అనమాట. మనకి రైట్ సైడ్లో శివుడు అండ్ లెఫ్ట్ సైడ్లో సుబ్రహ్మణ్య స్వామి అయితే కూర్చొని ఉంటారు. సో ఈ వినాయకుడు హైట్ వచ్చేసి 15 ఫీట్స్ వస్తుంది. ఇంకా దీని కిరీటం అయితే మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లాగా అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లోనే మనకి ఫేసెస్ కావాలంటే చేంజ్ కూడా చేసిస్తారనమాట. లైక్ ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రెండు వినాయకులు ఫేసెస్ పెట్టారు. సో అలా మనకి ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్ అయితే పెట్టిస్తారు అడిగితే. మనకి గణేష్ వచ్చేసి కిరీటం అనేది సపరేట్గా అయితే వస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇలా బాడీస్ అయితే రెడీగా ఉంటాయి అన్నమాట. సో మనకి ఏ ఫేస్ కావాలంటే ఆ ఫేస్, వాహనము అట్లా ఏది కావాలన్నా అది పెట్టిస్తారు. ఇది వచ్చేసి విత్ కిరీటంతో మనకి 15 ఫీట్స్ వస్తుంది. ఇది వచ్చేసి ఇంకొక మోడల్ గణేష్ అనమాట. సిట్టింగ్ పొజిషన్లో ఉంటారు. రైట్ సైడ్లో ఎవరున్నారు, లెఫ్ట్ సైడ్ ఎవరున్నారు అనేసి అనేది కరెక్ట్గా అయితే తెలియట్లేదు. కింద వాహనం వచ్చేసి మనకి ఆవు అయితే వచ్చిందనమాట. సో ఈ విగ్రహం ఎవరన్నా బుక్ చేసుకోంటే సో ప్లీజ్ ఎవరన్నా అది చెప్పండి, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఎవరైతే ఉన్నారనేసి అని. గైస్ ఇది వచ్చేసి ఇంకొక విగ్రహం అన్నమాట. సో ఇది వచ్చేసి మనకి అరౌండ్ 10 to 11 ఫీట్స్ అయితే ఉంటుంది. రైట్ సైడ్లో మనకి దుప్పి వాహనం పైన అయితే వినాయకుడు కూర్చున్నట్టు అయితే ఉంది. అండ్ రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మనకి సోఫా అనుకుంటున్నాను నేనైతే. ఇది వచ్చేసి ఇంకొక గణేష్ మోడల్. సో ఈ విగ్రహం స్పెషాలిటీ ఏమనేసి అంటే మనకి రైట్ సైడ్లో 3 వాహనాలు వస్తుంది. ఒకటి వచ్చేసి నెమలి, ఇంకొకటి సింహం, ఇంకొకటి ఏనుగు. వినాయకుడు లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి గద పెట్టుకుంటాడు అనమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకి 12 ఫీట్స్, 10 to 12 ఫీట్స్ మిడిల్లో అయితే ఉంటుంది. ప్రైజెస్ వచ్చేసి ఇప్పుడైతే చెప్పలేము, ఎందుకంటే మనకి ఇంకా పెయింటింగ్ ఇవేమీ అవ్వలేదు కాబట్టి. సో వాళ్ళు కూడా చెప్పట్లేదు అనమాట ప్రైజెస్ అయితే. సో ఈ గణేష్ వచ్చేసి మనకి కింద ఏనుగు ఇటు సైడ్ అటు సైడు అండ్ నాగరాజు పాముల పైన అయితే కూర్చొని ఉంటాడు అనమాట గణేష్. ఈ గణేష్ సేమ్ హైట్. గైస్ ఈ గణేష్ వచ్చేసి మనకి వితౌట్ కిరీటం వచ్చేసి 17 to 18 ఫీట్స్ అయితే ఉంటుంది. సో దీనికి వచ్చేసి స్పెషాలిటీ ఏమంటే మనకి 4 హ్యాండ్స్, 4 నాగుపాములు అండ్ కింద వచ్చేసి మనకి గరుడు మహారాజ్ అయినా లేదంటే హనుమాన్ అయినా, సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ హెడ్ అయినా అలా ఫిక్స్ చేస్తారనమాట. అక్కడ ప్లేస్ ఉంది కదా హోల్ మారిగా, అక్కడైతే ఫిక్స్ చేస్తారు. ఆ రాక్షసుడి చేతిలో వచ్చేసి మనకి నైఫ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విగ్రహంకి అయితే ఎట్లయితే వస్తుందో సేమ్ అవుట్పుట్ అనమాట. ఇక్కడైతే మొత్తం ఫిక్స్ చేశారు హ్యాండ్స్, చేతిలో నైఫ్ చూడండి. సో ఇలాగైతే వస్తుంది. ఇది వితౌట్ కిరీటం 18 ఫీట్స్ ఆర్ 17 ఫీట్స్. విత్ కిరీటం వచ్చేసి మనకి అరౌండ్ 21 ఫీట్స్ అయితే వస్తుందన్నమాట ఈ గణపతి. సో ఇది వచ్చేసి దాంట్లోనే సేమ్ గణపతి, కాకపోతే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇంతకుముందు నాగపాము ఉంది కదా, ఇక్కడ వచ్చేసి డ్రాగన్ అయితే వస్తుందన్నమాట. అండ్ కింద కూడా హెడ్ పొజిషన్ ఉంది కదా, అక్కడ వచ్చేసి ఇంకొక ఫేస్ అయితే యాడ్ చేశారు. సో అది ఎవరైనా తెలియదు. అండ్ ఇట్లా మనకి ఇక్కడ ఆ ఫేస్ ప్లేస్లో మనం గరుడు మహారాజ్ ఫేస్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు అని అయితే చెప్పారు. సో ఇది వచ్చేసి సేమ్ గణపతి, బట్ కాకపోతే దీంట్లో స్పెషల్ ఏమంటే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పైన హ్యాండ్స్ దగ్గర అయితే ఎవరు లేరు. కింద వచ్చేసి ఇది దేవతలో లేదంటే ఎవరని తెలియదు, మధ్యలో అయితే హనుమాన్ అయితే ఫిక్స్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.